POW రాష్ట్ర కమిటీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ సూపర్ 6 లో ఉన్న మోసాలని ఎందుకు సూపర్ 6 గా అమలు కావటం లేదు అనే దాని మీద పిలిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ 6 అమలు చేయాలని పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా మా విజయవాడ నగర కమిటీ కూడా ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తుంది. ఈ రోజు చంద్రబాబు నేను షూరిటీ గ్యారంటీ అన్నాడు. షూరిటీ గ్యారంటీ అంటే చీటింగ్. అది షూరిటీ కాదు. ఈ రోజు ప్రజల్ని చీటింగ్ చేశాడు. కాబట్టి ఈ చీటింగ్ వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గవర్నమెంట్ కి అధికారంలో రాగానే పథకాల అమలు కంటే కూడా బ్రాందీ షాపులు జనసేనకి ఎన్ని ఇవ్వాలి, బీజేపీకి ఎన్ని ఇవ్వాలి, టీడీపీ ఎన్ని ఇవ్వాలి, ఈ బ్రాందీ షాపుల కోసం కొట్టుకున్నారు. కానీ ప్రజలకు ఏ హామీలు ఇచ్చాము, ఎట్లా అమలు చేయాలని మటుకు వీళ్ళు ఇవ్వలేదు. కాబట్టి జగన్ పెట్టిన నవరత్నాలు కాదు, అవి శని రత్నాలు అన్నాడు, అవి శని గ్రహాలు అన్నాడు. అని నేను వచ్చి సూపర్ 6 అన్నాడు. ఈ సూపర్ 6 ఎందుకు అమలు చేయలేపాడు అంటే ఇప్పుడు ఏమంటున్నాడు, దొంగడు పిలుస్తున్నాడు. అయ్యో ఇంత కష్టం అనుకోలేదు. జగన్ ఆ రోజు మేట నొక్కుతున్నాడు, ముసలిదైనా మేట నొక్కింది, ఇది అంత గొప్ప అన్నాడు. మరి నువ్వు వచ్చి 6 పథకాలు పెట్టి నువ్వు ముసలాడువే, నువ్వు మరి ఇప్పుడు నొక్కు 6 సూపర్ 6 నొక్కు, ఎందుకు నొక్కలేకపోతున్నావు అంటే బడ్జెట్ లేదంటున్నాడు. నువ్వు ఈ రోజు 1,50,000 కోట్లు అప్పు చేసావు. 10 నెలల్లో 1,50,000 కోట్లు తెచ్చి ఎక్కడ పోసావు? ఎందుకని ఈ పథకాలు అమలు ఉపయోగించట్లేదు అంటే మీరు పంచుకుదంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చిందే జనాన్ని మోసం చేయడానికి. 2014లోనేమో మారిన మనిషి అని చెప్పి అధికారంలోకి వచ్చావు. ఇప్పుడేమో సూపర్ 6 అని చెప్పి అధికారంలోకి వచ్చావు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చావు. జనసేన, బీజేపీ, టీడీపీ ఈ కూటమి యొక్క తప్పుల్ని ఎత్తి చూపుతూ, వీళ్ళు చాలా చేసినట్టు మోసాలను ఎత్తి చూపుతూ ఈ సూపర్ 6 అమలు చేయాలని చెప్పి జనమందరూ కళ్ళు తెరవాలని ఈ కూటమికి వ్యతిరేకంగా పోట్లాడి సూపర్ 6 అమలుకై మహిళలందరూ కదిలి రమ్మని POW గా పిలిపిస్తూ ఈ ధర్నాన్ని ఈ రోజు మేము చేయడం జరిగింది. దీన్ని గవర్నమెంట్ ని హెచ్చరిస్తా ఉన్నాం సూపర్ 6 అమలు చేయమని.